హత్య రాజకీయాలు కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పల్నాడు ఘటనను రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వైసీపీ పాలనలో పల్నాడు ప్రాంతంలో గ్రామాలపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, ప్రజలను గ్రామాల నుంచి తరిమివేసిన ఘటనలు ప్రజలకింకా గుర్తున్నాయని చెప్పారు. పల్నాడులో జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సల్మాన్ అనే అతను ఉన్నాడో వైసీపీ నాయకుడు, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. దాదాపు సంవత్సరం నుంచి గ్రామానికి దూరంగా ఉండి మొన్న 10వ తారీఖున గ్రామంలోకి రావడం, వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే పేతురు, అతను కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పేతుర్ని గొడవ పడతాం, మొట్టమొదటి సాల్మానే పేతురు మీద దాడి చేయటం, పేతురు తిరిగి అతని మీద తల మీద గాయం చేయటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ గొడవలో అతను చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవటం, ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని మనం అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది.